కథ. నెక్స్ట్ దేవుని వాక్యం. అది మేము ఎప్పుడు వచ్చినా కానీ ప్రార్థన చేసుకున్నాం నాయన, కొంచెం బైబుల్ చదువుతావా, ఇలాంటి నాతో ఎంకరేజ్ చేసేది బాగా. తర్వాత అందువల్ల ఇంకా మాతో కూడా ఎప్పుడు తన బాబు కానీ మాతో చెప్తూ పంచుకునేది. ముఖ్యంగా ఏంటంటే ఆ బిడ్డ నుంచి పెళ్లి చేసేసారు నాకు. అచీవ్ చేసుకుంటారు ప్రేయర్ వల్లనే. అచీవ్డ్ ఎవ్రీథింగ్. We are so grateful for to God. దేవుడికి మాకు ఇచ్చిన మమ్మీకి చాలా సెల్ఫిష్ పనులు. అక్కడ మా ఇద్దరు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు అంటే నాన్న కన్విన్స్ చేయాలి అంటే హ్యాపీ గెట్ మ్యారేజ్ అండి. అప్పుడు నాకు బాగలేకపోతే నన్నే డాక్టర్ దగ్గరికి వాళ్ళిద్దరే ఎత్తుకొని తీసుకొని ఆ పట్టి వేసిండ్రు కదంట, ఆ పట్టిలో ఫోటో వీళ్ళిద్దరే ఎత్తుకొని తీసుకున్నాను. ఇప్పటికి ఉన్నాయి ఆ ఫోటోస్. తర్వాత ఇంకా ఉంటే అట్లా ప్రేయర్, స్ట్రాంగ్ ప్రేయర్ అన్నది చాలా నచ్చింది. టాకింగ్ గేవ్ us so much knowledge and strength in God. ఇప్పుడు దేనికైనా అట్లా అని ఆడలేదు. మరి ముఖ్యంగా పిల్లల పెళ్ళినప్పుడు అక్కడి నుంచి చాలా క్లోజ్ అయిపోయింది. అతనే మమ్మల్ని బాగా గైడ్ చేశారు, ఎవరిని ఎట్లా చూసుకోవాలా ఎట్లా అనేసి. అండ్ God is giving me good sons in law and Aka's prayers are in that most of the time. అయిపోయిందా? మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే అమ్మ ఇంటికి వచ్చాను. మా మ్యారేజ్ తర్వాత మీరు మా ఇంటికి వచ్చారు కదా, వచ్చి మా బెడ్రూమ్లో వచ్చి మీరు మాకు వాక్యం చెప్పారు. ఎంత మంచి వాక్యం చెప్పారంటే అంత బాగా చెప్పారు. నిజంగా మేమైతే అప్పుడు చాలా బ్లెస్ అయ్యాము. కానీ అత్తమ్మ ఇప్పుడు లాగా ఫైన్ చేస్తాను. థ్యాంక్ యూ అత్తమ్మ, మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రయత్నం మమ్మీ ఎదురు కూర్చొని సోఫాలో కూర్చొని అక్కడ మా ఇంటి దగ్గర తమ్ముడు కుర్చీలో సోఫాలో కూర్చొని గుమ్మకి రాగానే నన్ను వాకింగ్ తీపిచ్చి 3 రాళ్ళు కన్నా కష్టంకి పెరికి వేసుకొని ఆ వాకింగ్ పెట్టింది. తర్వాత ఆ వాకింగ్ తర్వాత నేను ఇలా అసలు నేను చాలా పెరిగాను. నేను ఇలా ఎదిగానంటే మమ్మీ మా అత్తమ్మ. ఎందుకంటే మేము ఒకసారి వీళ్ళంతా మరి పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఈ ప్రార్థన మన ప్రేయర్ మన కుటుంబంలో ప్రార్థన ఉండదు. కానీ మేము అనుకున్నాం వీళ్ళందరూ మా అత్తమ్మ వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోతారు, ఇక మన ఫ్యామిలీలో ఎవరు కూడా అందరూ ప్రేయర్ చేసుకునే గ్రూప్ ఉండదా అనుకున్నాం. అప్పుడు మేము ఏం చేసామంటే నేనక్క వదిన గ్లోరీ మేము మన నలుగురు మనం ఎలాగైనా ప్రేయర్ తయారవ్వాలి అని అత్తమ్మ కూడా చెప్పాము. మీరు ప్రేయర్ మా తర్వాత మీరు ప్రేయర్ చేయాలి. సరే మేము ఏం చేసామంటే అత్తమ్మ మాకు ప్రేయర్ చేసింది. తర్వాత మేము వచ్చి ఇక్కడే మేము మోకరించి మేము ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆత్మను మాల వచ్చింది మా నలుగురిలో. అప్పుడు మమ్మీ ప్రవచించింది, మీరు ప్రార్థనకి 4 స్తంభాలు మీరు చూపిస్తున్నారు అని. అలా మేము ఈరోజు ఇక్కడ అన్ని చోట్ల వెళ్తున్నామంటే మమ్మీ వల్ల అత్తమ్మ. మేము ఇంత ధైర్యంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం. కానీ ఇప్పుడు వచ్చింది లేదని మేము అసలు మొదటి నుంచి వెళ్ళాము. దర్శనంలో చూపించింది అని చెప్పింది. 4 స్తంభాలు మీరు ట్యూస్డే పోతున్నాం. చూస్తే కలుపుకునే వాళ్ళం. కానీ ఇక మా అత్తమ్మ కూడా ఇక పెట్ అయిపోయింది. ఇక తను ఇక ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మన కుటుంబంలో, ఇక ఆగిపోతాం ఇక్కడి నుంచి అని అత్తమ్మ కూడా అని బాధపడదు. ఇక మేము ఇక నిర్ణయం తీసేసుకున్నాం, మన నలుగురు ఇట్టి పరిస్థితుల్లో మన ప్రేయర్ గ్రూప్లా చేసుకొని ప్రతి ఇంటికి ప్రేయర్ చేయాలి. అప్పుడు నాకు అసలు నేను ఎప్పుడు ఆంటీ అని కానీ చిన్నమ్మని కానీ పిలవలేదు. ఇప్పుడు దాకా మమ్మీ అని మమ్మీ అంట.
ఆఖరి మా అమ్మ కూడా మీ మమ్మీ ఫోన్ చేసిందా, మీ మమ్మీ ఫోన్ చేసిందా, మా అమ్మ కూడా అంటుంది నా ఆత్మీయ తల్లి నాకు చాలా ఇష్టము. నేను ఇంత ఎదిగానంటే ఆ వల్ల ముందు నన్ను ప్రోత్సహించింది, ప్రేయర్ చేయి ప్రోత్సహించేది. నేను ఎదిగానంటే మాత్రం అర్థం వల్ల మమ్మీ వల్ల. ఫస్ట్ ఆత్మతో నింపబడ్డది ఇక్కడనే, ఈ ప్లేస్లోనే. చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉండే అప్పుడు మస్తు ప్రేయర్లు అవుతుంది కదా, నైట్ ఆన్లైన్ ప్రేయర్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ ప్లేస్లోనే ఆత్మతో నింపబడ్డా. ప్రతి టైం ఏదన్నా వచ్చినా చిన్నమ్మతో ప్రేయర్ చేయించుకుంటే అదొక వేరే ఉంటుంది, బలపడినట్టు ఉంటుంది. చిన్నమ్మకి థ్యాంక్ యూ. ప్రతి నిమిషం జాషువాతో కూడా ఇక మమ్మీ చనిపోయిన వారంలో మాట్లాడిందంట. జాషువాతో కూడా చెప్తూ ఉంటుంది, జాషువాతో మాట్లాడినందుకు మాట్లాడిన ప్రశ్నలు అది ఇదని ప్రతి విషయంలో. ఇప్పుడు రాలేకపోతుంది కానీ కష్టమైనా వచ్చి మా ప్రార్థన చేస్తుంది. మళ్ళీ అట్లనే మమ్మల్ని నన్ను ఆ పీనుడా ఇంకా గుర్తు పెట్టుకొని ప్రేయర్లో రెగ్యులర్గా మా గురించి ప్రేయర్ చేయండి, ఆత్మలో ఇంకా నడి ఎక్కువ ఎదుగుటకు సాయం చేయండి. థ్యాంక్ యూ చిన్నమ్మ. మరి పానత 79th బర్త్డే కంప్లీట్ చేసుకొని 80 years ఎంటర్ అవుతున్నందుకు మరి లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం మనం. మరి 75 years నుంచి రెగ్యులర్గా వస్తున్నాము కాబట్టి ఇది 4th year. పానత గురించి చెప్పాలంటే డాడీకి చాలా నమ్మకం పానత ప్రేయర్ అంటే. ఎందుకంటే ఆ టైంలో పానతస్ ప్రేయర్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ ప్రేయర్. అన్నిటికీ ప్రతి దానికి పార్టీ దగ్గర అబ్బా అని మమ్మీని పంపుతుంది. డాడీ వస్తుండే సాటర్డే మనం అందరం వస్తుండే పానత ప్రేయర్ కోసం. కాబట్టి పానత ఒక మాట అంటుంది, నన్ను ఎందుకు ఉంచిండో కొడుక అంటుంది. అంటే ప్రేయర్ చేయడానికి పానత అంటాను. కాబట్టి ఆ టైం ప్రేయర్ మీరు ఎట్లా ప్రాఫెసీ చేస్తుండే, ఎట్లా ప్రార్థన చేస్తుండే, అట్లా చేసేదాకా మిమ్మల్ని తీసుకోండి. కాబట్టి దిస్ ఇస్ ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. కాబట్టి మళ్ళా అంటే ఇక్కడ ప్రేయర్లు లేవు అని కాదు, ఉన్నాయి కానీ అప్పట్లాగా మనం చేస్తలేము. కాబట్టి కోడలుగా షారోన్, బిడ్డగా రూప, కొడుకుగా సన్నీ, అల్లున్గా యాజ్ అ ఫ్యామిలీ మళ్ళా స్టార్ట్ చేయండి. లెట్ గాడ్స్ ది స్ట్రాంగెస్ట్ ప్రేయర్ ఇక్కడ మళ్ళా కావాలి. కాబట్టి పానత పడ్డా లేపుతున్నాడు. అప్పుడు చాలా సీరియస్ అయింది అంటే నాకైతే ఒకటే అనిపించింది, ఇప్పుడే పోదు పానత, ఎందుకు పోదు పానత. మళ్ళా షీ మస్ట్ కమ్ టు ద ఫస్ట్ కదా, మళ్ళా అట్లాంటి ప్రార్థనలు ఉండాలి. కాబట్టి అప్పుడు అంటే వాట్ సిచ్యుయేషన్స్ ఏమైందో తెలియదు మనకు, కానీ డాడీ వాజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ టు పానత. స్ట్రాంగెస్ట్ ప్రతి దానికి ప్రార్థన చేయి, ఎంత మంది ఉన్నా అయ్యగారులు ఉన్నా పర్మిట్ అంటుంది. కాబట్టి పానత ఇది దేవుడు మీతో మాట్లాడే మాట. కాబట్టి బలహీనత స్థితిలో నుండి మనల్ని పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. కాబట్టి మంచి బలం ఆరోగ్యములతో మిమ్మల్ని నింపి మరి కీర్తనలు 91 Psalms 14 నుంచి చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని విడిపించి దీర్ఘాయు చేత నా రక్షణ చూపించదు. కాబట్టి ఈ వాక్యంతో పానత మస్ట్ బి renewed in her spirit. కాబట్టి పానత ఈ వాక్యము మీకోసం. పాస్టర్ గారు, సో పాస్టర్ గారు ప్లీజ్ కంటిన్యూ ఇన్ ప్రేయర్ ఆర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
I just wanna be where you are, dwelling daily in your presence. I don't wanna worship from afar. Draw me near to where you are. I just wanna be where you are, in your dwelling place, in your dwelling place forever. Take me to the place where you are, 'cause I just want to be with you. I wanna be where you are, dwelling in your presence, feasting at your table, and surrounded by your glory. In your presence, that's where I always want to be.